వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. ద లార్డ్ విల్ గివ్ వాట్ ఈస్ గుడ్. 85వ దావీదు కీర్తన 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ఎడల దేవుని ఉద్దేశాలు, ఆయన కార్యములు ఎంతో అద్భుతమైనవి, అమూల్యమైనవి. ఆయన మనకు అనుగ్రహించే సమస్తము కూడా శ్రేష్టమైనవి, విలువ కట్టలేనటువంటివిగా ఉంటాయి. ఈ లోకములో ఎవరూ ఇవ్వలేనటువంటివి, ఎక్కడ దొరకనటువంటి అమూల్యమైన శ్రేష్టమైన దీవెనలు, అనేకమైన ఈవులను నీ కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఆయన నీ మీదున్న ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, నీ మార్గములో, నీ జీవితములో, అనుకూల సమయములో నీ మీద కృమ్మరిస్తూ ఉంటాడు. ఆయన దృష్టిలో నువ్వు ఎంతో శ్రేష్టమైన వ్యక్తివని నువ్వు గ్రహించాలి. నీ కొరకు ఆయన ప్రేమ చొప్పున నువ్వు దారి తప్పిపోకూడదని, దీవెనలు కోల్పోకూడదని, నిత్య జీవములోనికి నడిపించబడాలని నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇంతకన్నా అమూల్యమైనటువంటి వరం ఏమైనా ఉంటుందా? ఇది కేవలం నీ మీద ఆయనకున్న ప్రేమను బట్టియే. ఆయన దృష్టిలో నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి. నిన్ను ఎంపిక చేసుకున్నాడు ఆయన. లేఖనమంటుంది, నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డావు. ఆయన స్వరూపములో, ఆయన పోలిక చొప్పున చేయబడిన నీవు ఆయనను అనేక మందికి ప్రకాశింపచేయులాగన నీలో అనేక మంది నీలో అనేక మంది ఆయనను చూడగలిగే జీవితాన్ని నువ్వు కలిగి ఫలించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా పిలుచుకొని, ఎంపిక చేసుకొని, నీ మీద ప్రత్యేకమైన శ్రేష్టమైన దీవెనలు కృమ్మరిస్తున్న నేపథ్యంలో ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నీవు ఆయన కొరకు నీవేమి సిద్ధపరిచావో ఒకసారి ఆలోచన చేద్దాం. శ్రేష్టమైన నీ బలులు కానీ, నీ అర్పణలు కానీ ఆయన ఎదురు చూడటం లేదు. కానీ విరిగినెరిగిన నీ హృదయాన్ని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి నీ జీవితములో, ఆయన అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన జీవితములో ఆయన కొరకు నువ్వు స్థానము సిద్ధపరచగలవా? నీ దృష్టిలో, నీ ఆలోచనలో అనేకమైనటివి శ్రేష్టమైనవిగా నీవెంచుకుని ఉండొచ్చు. నీ శ్రేష్టమైన ఎంపిక జాబితాలో నీ దేవుని స్థానం ఎక్కడ ఉంది? ఒక్కసారి ఆలోచన చేయి. ఆయనకు వేరుగా ఉండి మనమేమి చేయలేం. ఈ దినము మనమేమై ఉన్నామో, మన స్థానం, మనకున్నటువంటి సమస్తం, మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదం ఆయన వలననే కలిగినాయి. మన జీవితం, మనము ప్రేమించే మన కుటుంబం, మన బిడ్డలు, మనకు కలిగి ఉన్న సమస్తాన్ని ఆయన వలన మాత్రమే కలిగిందని జ్ఞాపకము చేసుకో. ప్రతి క్షణం నిన్ను రక్షించాలని, కాపాడాలని, నీ మీద దీవెనలు, శ్రేష్టమైన దీవెనలు కృమ్మరించాలని ఆయన నీ మీద తన కనుదృష్టి ఉంచాడు. శ్రేష్టమైన దీవెనలో నిలిచి ఉన్న నీవు ప్రతి క్షణం, ప్రతి దినం ఆ దీవెన అనుభవిస్తున్నటువంటి నీవు
నీ శ్రేష్టమైన జాబితాలో ఆయన ఉన్నాడా? ఆలోచన చెయ్యి. ఆయన చేసిన మేలులలో దేనిని మర్చిపోకు. ఉపకారాలన్నీ కూడా జ్ఞాపకము చేసుకో. ఉత్తమమైనది నీకు అనుగ్రహిస్తూ నువ్వు ఉన్నతమైన స్థానములో ఉండాలని ఆశపడే దేవుని కొరకు ఈ నూతన దినములో నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్పగలవా? నీ చేతిని ఆయన చేతికిచ్చి చూడు. కృప వెంబడి కృప కృంభరించి నువ్వు ఎక్కలేనంత పైకి ఆయన నిన్ను ఎక్కించువాడిగా ఉన్నాడు. ఆ శ్రేష్టమైన అమూల్యమైన ఆశీర్వాదాలలో మనము ప్రవేశించలాగున నూతన దినములు సిద్ధపడి ప్రార్థన పూర్వకముగా ఆయన వైపు చూద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. మాకు అనుగ్రహించు సమస్తమును ఉత్తమమైనదిగా మీరు సిద్ధపరిచి మాకు అనుగ్రహిస్తున్న నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు. యోగ్యత లేనటువంటి మమ్ములను ఉన్నతమైన స్థానములో శ్రేష్టమైన ఈవులు అనుగ్రహించి మమ్మలను నడిపించి పెంచి పోషిస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు. ఈ నూతన దినములో ప్రభువా, ఇదిగో నా చేతిని మీకు అప్పగిస్తూ ఉన్నా. మీ కొరకు బలమైన సాక్షిగా మీరు సిద్ధపరిచిన మార్గాల్లో అనేక మందికి దీవెనకరముగా నడిచి మీకు మహిమకరమైన పాత్రగా నన్ను వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.